కన్విన్స్ చేయడానికి లేదు లేదు పాలన వేరే ఇప్పుడు ఏంటి మనమే సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోవాలి. అద్భుతమైన పాలన జరుగుతుందంటే 8 నెలల్లో బాబు గారు చెప్పారు. కాబట్టి ప్రిపేర్ అయిపోండి, మనం జరుగుతుంది పాలన. అదే సందర్భంలో పబ్లిక్కి రోడ్లు మెరుగుపడ్డాయి, అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. కరెంటు కష్టాలు ఇంకా పెరిగినాయి, తగ్గట్లేదు, రేట్లు కొన్ని చోట్ల రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు, కొన్ని రోడ్లు ఇంకా గుంతలుగానే ఉన్నాయి. అయిన చోట సంతోషం అంతే. అవును. అవ్వని చోటోడు అక్కడ చేసేసారట, మన ఊరికి వచ్చేస్తారంటాడు తెలుగుదేశం అబ్బాయి. అదే ఆ ఎదురు చూపులే నేను అనేది, ఎదురు చూడడమే చాలా హోప్ ఇస్తున్నారు కదా. ఇంకా కొంత టైం పడుతుంది, 2 ఏళ్ళు నడుస్తుంది తెలుగుదేశం వాళ్ళు రెడీ అవ్వడానికి. ఈ లోపల సెటిలైట్ చేసుకుని సరిపోతుంది. మామూలు పబ్లిక్ అంటారా ఇప్పటికే ఒక బిగిన్ అయింది. కరెంటు విషయంలోనూ ఇంటి దగ్గర చెత్తకు వచ్చేటటువంటి వాళ్ళు, ఇదివరకు చెత్త పన్ను అన్నారు, వాళ్ళు రోజు ఇడిచి రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తున్నారు, వారానికి 2 సార్లే వస్తున్నారు చెత్త తీయడానికి. మరి దాన్ని ఏం చేయాలి? అది ఇంటి దగ్గర చెత్త ఎంత దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దానికోసం పెద్ద పెద్ద గోతాలు, పెద్ద పెద్ద ఐరన్ డ్రమ్ములు పెట్టుకోవాలి ఇక చెత్త పెట్టుకోవడం. కాబట్టి ఇట్లాంటివన్నీ పబ్లిక్కి సఫర్ అవుతున్నారు అనుకోండి. లేదు లేదు మీరు అసలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తే వాళ్ళు బలవంతంగా నవ్వాలి. ఇక ఈ 8 నెలల్లో హామీల విషయంలో, సూపర్ 6 పథకాల విషయంలో క్లారిటీ ఇచ్చారా, లేదంటే ప్రిపేర్ చేశారా? ఎన్నిసార్లు ఉపన్యాసం ఇచ్చారండి. సూపర్ 6 అమలు ప్రారంభించేశాం, కళ్ళు కనబడట్లేదా అని చెప్పేసి. సూపర్ 6లో ఈ ఏడాదిలో ఇచ్చింది ఒకే ఒక్కటి, గ్యాస్. పెన్షన్ అనేది సూపర్ 6లో పార్ట్ కాదుగా, అది సపరేట్ కదా, అది ముందే ఇచ్చేస్తారు. అది ముందు అసలు సూపర్ 6లో భాగం కాదు కదా అది. పెన్షన్ అనేది విడిగా సూపర్ 6లోకి వచ్చేటప్పటికి గ్యాస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గ్యాస్ కి సంబంధించి ఈ ఏడాది ఒకటి ఇచ్చారు, బట్ ఆ ఒక్క పథకం అమలు చేసినట్టు సూపర్